యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీల్లో భారీగా నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూశాయి. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, నిషేధిత మైనస్, కుళ్లిపోయిన గుడ్లు, అపరిశుభ్ర పరిస్థితుల గురించి వాటిని అధికారులు ధ్వంసం చేశారు. సంబంధిత హోటళ్లు, బేకరీల యాజమానులకు నోటీసులు జారీ చేసి కేసులు నమోదు చేశారు. బాబు మీ పేరేంటున్నాయి కదా, ఇవి వేస్తే మీకు ఐడియా లేదా? బిజినెస్ కొత్తగా పెట్టారా? ఇదంతా ఏంటిది? హెయిర్ డై తింటారా? ఇది వాటర్లో పోసిస్తే తాగుతారా? ఎంత డేంజరస్ ఇది! అంత కలర్ వేసి దాంట్లో కలర్ లేదు, కానపొడి అని చెప్తున్నా బాబు నువ్వు. తమాషాలు అవుతున్నాయా మీకు? ఎన్ని హోటల్స్ ఇన్స్పెక్షన్ అయ్యి ఎన్ని కేసులు అవుతున్నాయి రోజు పేపర్లో చూస్తలేరా? ఇవి ఎందుకు వేస్తున్నారు కలర్స్? నేచురల్గా వాడుకోవాలా? మీరు సాఫ్రాన్ ఉంది కదా, చెప్తూనే ఉన్నాం, పేపర్లో ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాం, ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఏం నేర్చుకుంటున్నారు మీరు? ఇది ఇంతేనా? అన్హైజీన్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అక్కడ కనిపిస్తలేదా? క్లీన్ చేయించుకోరాదు అట్లా. ఇప్పుడు ఓన్లీ నువ్వు జేసీ సార్ దగ్గరికి వచ్చినావు, పెనాల్టీకి 4 సార్లు తిరిగినావు, అది వస్తే క్రిమినల్ కేసు అవుతుంది. 10 సార్లు కోర్టుకు తిరగాల్సి వస్తున్నది. నెయ్యి వెళ్ళిపోతుంది.